హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పేటీఎంలో ఫ్రీగా 10 రూపీస్ రీఛార్జ్ చేసుకునేది ఆఫర్ చెప్తున్నాను. అదేవిధంగా మీకు 30 రూపీస్ గోల్డ్ ఎలా పర్చేజ్ చేయాలి అది కూడా ఫ్రీగా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దీని మీద కూడా క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే నేను తెచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు అందరికంటే మొదటిగా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రే కలర్ మీకు లైక్ బటన్ ఉంటుంది ఈ వీడియో కింద. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ వీడియో లైక్ అయిపోతుంది అండ్ మన వీడియో అనేది కూడా బూస్ట్ అవుతుంది. సో నాకు కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మీరు మీ పేటీఎం అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ నేను గోల్డ్ గురించి చెప్తాను, 30 రూపీస్ గోల్డ్. సో ఫ్రెండ్స్, మీరు ఈ పేటీఎంలో ఫస్ట్ సారి గోల్డ్ అనేది కొన్నట్లయితే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరేం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆఫర్ చూసుకున్నట్లయితే 30 మనకి ఇక్కడ కార్డులో కూడా షో అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గెట్ ఫ్రీ పేటీఎం గోల్డ్ వర్త్ 30 ఆన్ యువర్ ఫస్ట్ ఆర్డర్ ఆన్ ద పేటీఎం యాప్. సో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ప్రోమో కోడ్ కూడా ఇచ్చారు వీళ్ళు 30 రూపీస్ అని. సో 30 అని ప్రోమో కోడ్ వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఈ ఆఫర్ మీరు ఎంటర్ చేయడం ఉంటుంది. అక్కడ ఏం లేదు, జస్ట్ మీరు గోల్డ్ మీద ట్యాప్ చేయండి. మీకు ఒకవేళ గోల్డ్ ఇక్కడ లేక మీకు స్క్రీన్ మీద గోల్డ్ అనేది కనిపించకపోతే ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీస్ అని ఉంది కదా, సో ఇక్కడ ఉంటుంది గోల్డ్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బై ఇన్ అమౌంట్ ఉంది కదా. సో మనం ఈ గోల్డ్ అనేది బై ఇన్ అమౌంట్లోనే పర్చేస్ చేయాలి. ఎందుకంటే 30 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడానికి మనం ఓన్లీ 30 రూపీస్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో 30 రూపీస్ ఎంటర్ చేస్తే మనకి 0.0090 గ్రామ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ హ్యావ్ ప్రోమో కోడ్ ఉంది కదా. సో ఈ ప్రోమో కోడ్ దగ్గర మనం ఏం చేయాలి అంటే న్యూ 30 అనేది ఎంటర్ చేయాలి. NEW 30 ఎంటర్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే ఇక్కడ అప్లైడ్ అని వచ్చేసి మనకి ఇక్కడ కింద మన బ్యాక్ చూసుకున్నట్లయితే యువర్ క్యాష్ బ్యాక్ విల్ బి క్రెడిట్ ఇన్ విత్ ఇన్ 24 hours ఇన్ యువర్ పేటీఎం వ్యాలెట్ అని వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోడ్ హ్యాస్ బీన్ యూజ్డ్ మాక్సిమం టైమ్స్ పర్ డే. సో ఈ కోడ్ అనేది చాలా మంది యూజ్ చేస్తారు ఈ రోజు. సో మీరు మాక్సిమం రేపు ట్రై చేయండి, రేపు వస్తుంది. రేపు రాకపోతే ఎల్లుండి ట్రై చేయండి, ఎందుకంటే వీళ్ళు ఆఫర్ అనేది వీళ్ళు ఇచ్చారు ఇక్కడ డైరెక్ట్. సో మనం ఇందాక చూసాం కదా స్క్రీన్ మీద ఆఫర్ అనేది. సో ఈ రోజు మాత్రం మాక్సిమం ఆఫర్స్ అనేది అయిపోయిందనమాట. సో రేపు ట్రై చేయండి, మీకు రేపు వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కామెంట్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ గ్రూప్ ఉంది, సో దాంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి 10 రూపీస్ ఫ్రీగా రీఛార్జ్ అనేది. సో అది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు 30 మీద క్లిక్ చేసి కింద పేనో వస్తుంది. సో పేనో మీద క్లిక్ చేసేయండి. మీ వ్యాలెట్లో 30 ఉంటే 30 రూపీస్ వ్యాలెట్లో కట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది మీ లాకర్ ఉంది కదా, సో ఈ లాకర్లోకి వచ్చేస్తుంది 30 రూపీస్ అమౌంట్. సో ఎంతైతే మీరు పర్చేస్ చేస్తారో అంత గ్రామ్స్ ఇక్కడ 0.0090 గ్రామ్స్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, అదే గోల్డ్ని మీరు అమ్మాలనుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ గోల్డ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంతైతే మీరు మనీ అనేది కొన్నారో 30 రూపీస్ది, సో అంతే మనీ మీరు 30 రూపీస్ అని ఇక్కడ ఎంటర్ చేసేసి సో ఇక్కడ కింద చూసుకుంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో నాకు మనీ నేను గోల్డ్ ఏం పర్చేస్ చేయలేదు కాబట్టి యూ డు నాట్ హ్యావ్ సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. సో మీకు వచ్చేసిన తర్వాత మీరు అమ్ముకోవాలంటే ఇక్కడ నుంచి అమ్మేసుకొని మీకు మనీ అనేది ఆ 30 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది మీ పేటీఎం వ్యాలెట్లోకి. సో మీరు ఫ్రీగా మీరు 30 రూపీస్ పే చేసి మనీ తీసుకుంది, ప్లస్ మీకు ఆ 30కి 30 రూపీస్ వచ్చేసింది. మళ్ళీ ప్లస్ ఇక్కడ నుంచి మీరు 30 నుంచి కొన్న గోల్డ్ ఇక్కడ నుంచి అమ్మేస్తే మళ్ళీ ఇందులో కొంత అమౌంట్ అనేది వీళ్ళు కట్ చేసుకుని మన మాక్సిమం 20 రూపీస్ 25 రూపీస్ అలా పేటీఎం వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేటీఎంలో 10 రూపీస్ రీఛార్జ్ గురించి చూద్దాం, అది కూడా ఫ్రీగా. సో మీ వ్యాలెట్లో 10 రూపీస్ ఉండాలి. సో మీ వ్యాలెట్లో ఉన్న 10 రూపీస్ కట్ అయిపోయి మీకు క్యాష్ బ్యాక్ 10 రూపీస్ అనేది విత్ ఇన్ 24 hours రావడం జరుగుతుంది. సో మీరు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మొబైల్ ప్రీపెయిడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడుగుతుంది ప్రొసీడ్ టు రీఛార్జ్ అని. సో మీరు ఏదైతే మొబైల్లో రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9848223338 9848223338 నేను శివమణి నెంబర్ ఎంటర్ చేశాను. సో జస్ట్ మీకు చూపించడానికి. సో ఇక్కడ మీ ఆపరేటర్ ఐడియా చూపిస్తుంది. మీకు ఒకవేళ ఆపరేటర్ వేరేది ఉంటే సో మీరు చేంజ్ ఆపరేటర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఆపరేటర్ ఉన్నారో వడా, BSNL ఏదైతే అది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. చేంజ్ ఆపరేటర్ మీద క్లిక్ చేసి మీ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. సో ఇక్కడ అమౌంట్ మీద వచ్చేసి మీరు జస్ట్ 10 రూపీస్ ఎంటర్ చేయండి. సో మీరు ఇంతకంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మీరు ఎంత చేసినా సరే మీకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఫ్రీగా 10 రూపీస్ కావాలి కాబట్టి నేను 10 రూపీస్ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది కదా, సో దీని మీద బ్లూ టిక్ వస్తుంది ఇట్లా. సో మీరు దీన్ని టిక్ చేయకుండా డైరెక్ట్ ప్రొసీడ్ టు పే బిల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రోమో కోడ్ అడుగుతుంది, హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని. సో మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రోమో కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్లీ 10 డైరెక్ట్ ఉంటుంది. సో అప్లై మీద క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు ఇక్కడ మంత్లీ 10 అని ఎంటర్ చేయండి. సో స్పేస్ ఇవ్వకండి, డైరెక్ట్ మంత్లీ 10 అనేది
ఎంటర్ చేసేయండి. స్పేస్ ఇస్తే మళ్ళీ ఆ ప్రోమో కోడ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో స్పేస్ ఇవ్వకుండా డైరెక్ట్ మంత్లీ 10 అని ఎంటర్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మాకు ఇక్కడ చూసుకున్నట్లయితే RS10 ఇక్కడ చూసుకున్నట్లయితే RS10 క్యాష్ బ్యాక్ విల్ బి యాడెడ్ ఇన్ యువర్ పేటిఎం వ్యాలెట్ విత్ ఇన్ 24 hours. సో ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వ్యాలెట్లో 10 రూపీస్ ఉన్నట్లయితే వ్యాలెట్ నుంచి 10 రూపీస్ కట్ అయిపోయి మీకు రీఛార్జ్ 10 రూపీస్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది 24 hours లో రావడం జరుగుతుంది. సో మీకు వ్యాలెట్లో మనీ లేకపోతే మీరు నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనీ అనేది వీళ్ళకి పే చేసి 10 రూపీస్ మీరు వ్యాలెట్లో 10 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చెప్పదలుచుంది ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.